బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న టీటీడీ కల్తీ నెయ్యి కేసు దర్యాప్తు తుది దశకు చేరుకుంది. నెలాఖరుకు సిట్ విచారణ ముగిసే అవకాశం ఉంది. కేసు దస్తాలను పరిశీలించడానికి తిరుపతిలోని సిట్ కార్యాలయానికి సిబిఐ జేడీ వీరేష్ ప్రభు, గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఎఫ్ఎస్ఎస్ఏ సలహాదారు సత్యన్ కుమార్ వచ్చారు. సిబిఐ డీఐజీ మురళీరాంబ, విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి నిన్న కేసు పత్రాలను పరిశీలించారు. ఈ నెలాఖరులోగా నెల్లూరు ఏసీబీ కోర్టులో సిట్ మలి విడత ఛార్జ్షీట్ దాఖలు చేయనుంది. సుప్రీంకోర్టుకు షీల్డ్ కవర్లో నివేదికను సమర్పించనుంది. ఇక టీటీడీ కల్తీ నెయ్యి కేసు దర్యాప్తు తుది దశకు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, హేమబిందు మొత్తం మీద కాసేపు అంటే ఇవాళ 10 గంటలకు ఇక్కడ సిట్ అధికారులు చేరుకోవడం జరిగింది. సిబిఐ డీజీ తో పాటు సర్వశ్రేష్ఠ త్రిపాఠితో పాటు మరికొంతమంది అధికారులు సిబిఐ జేడీ కూడా వీరేష్ ప్రభు కూడా రావడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా కల్తీ నెయ్యికి సంబంధించి కేసుకు సంబంధించినటువంటి దస్తాలన్నింటినీ కూడా ప్రస్తుతానికి పరిశీలనలు చేస్తున్నారు. ఎందుకంటే ఈ నెలాఖరికంతా కూడా కోర్టుకు నివేదిక ఇవ్వాలని ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే ఈ రకంగా ఇవాళ ఉదయం నుంచి కూడా ఈ విచారణ అనేది కొనసాగుతుంది. అయితే సాయంత్రం 5 గంటల వరకు కూడా దస్తాల పరిశీలన, మరికొంతమంది ఎవరైతే కొంతమంది నిందితులు ఉన్నారో వాళ్ళని కూడా విచారణ జరుపుతున్నారు. మొత్తం మీద ఈ నెలాఖరికి చివరికంతా కూడా కోర్టుకి నివేదిక ఇచ్చిన తర్వాత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల ప్రకారం దాని తర్వాత అరెస్టులు అయ్యే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా తిరుమల ఆలయంతో పాటు లడ్డు ప్రసాదాల తయారీలు, అదేవిధంగానే ముడి సరుకుల కొనుగోలు, ఇట అన్ని విభాగాల్లో కూడా దస్తాలు అంటే అక్కడ ఉన్నటువంటి టెండర్ల ప్రక్రియ వీటన్నిటిని కూడా పరిశీలనలు చేసి వాటన్నిటి కూడా రిపోర్ట్స్ ను రెడీ చేసినటువంటి కొంతమంది అధికారులు ఆ రిపోర్ట్స్ అన్నిటిని కూడా ప్రస్తుతానికి డిఐజీ కావచ్చు మిగిలిన అధికారులందరూ కూడా పరిశీలన చేస్తున్నారు. అందువల్లనే ఇవాళ తుది దశకు ఈ కేసుకు సంబంధించి విచారణ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ నెలాఖరికి పూర్తి స్థాయిలో కూడా న్యాయస్థానానికి కూడా రిపోర్ట్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. హింబిందు రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్.